హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఈరోజు అయితే నేను సుజీ రవ్వ కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. దీనికోసం మీకు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది, ట్రై చేయండి. నేను 1 కప్పు సుజీ అంటాం కదండి, ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, అంటే పిల్లలకి బెల్లంతో అయితే మంచిది కదా అని చెప్పేసి నేను షుగర్ యాడ్ చేయలేదు. కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు దీంతో ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక 3/4 కప్పు పాలు యాడ్ చేసుకోవాలండి. పాలు యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు మనం పాలని కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం ఉండలు లేకుండా రవ్వను బాగా కలుపుకోవాలి మనం. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా కలుపుకున్నారు కదా బెల్లం అదిని. ఒక 30 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకోండి. అంటే బెల్లం బాగా కరుగుతుంది, కాస్త గట్టిగా అవ్వాలి. ఒక 30 మినిట్స్ పెట్టుకోండి. అయితే 30 మినిట్స్ అయింది కదండి, ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, బ్యాటర్ అనేది ఇలాగా గట్టిగా అయితే అయ్యింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఇది వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఇది వేసుకున్నాక ఇది కూడా బాగా కలుపుకోవాలి. వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇది లేకపోతే యాలకుల పౌడర్ అయినా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కేక్ని ఇలాగా కేక్ మెథడ్లోనే మనం ఎలాగ అనుకోవాలండి. ఎలా అంటే కాస్త మనకి కేక్ అన్నది బాగా వస్తుంది, బ్రేక్స్ లేకుండా. ఇప్పుడైతే నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దీని కింద సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అయినా మీరు సాయిల్ అయినా వేసుకోవచ్చండి. నేను ఒక స్టాండ్ పెట్టుకున్నాను. స్టాండ్ పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఇక్కడ మూత పెట్టుకున్నాక ఇక్కడ 3 కన్నాలు ఉంటాయండి. నేనైతే ఇలాగా మూసేసాను. కన్నాలు ఉంటే కనుక మీరు మూసుకోండి. అలాగా గాలి వెళ్ళకూడదు బయటికి. దీన్ని ఒక హీట్ చేద్దామండి. ఒక 10 మినిట్స్ వరకు హీట్ చేయండి ప్యాన్ని. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని. అయితే నేను ఒక కేక్ మోల్డ్ తీసుకున్నానండి. లేకపోతే మీరు ఏమైనా స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు, గిన్నెలో. ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం దీని చుట్టూ రాసుకోవాలి. దీని చుట్టూ రాసుకున్నారు కదా, బటర్ పేపర్ అయితే వేసుకోవాలి. బటర్ పేపర్ లేని వాళ్ళు మామూలుగా ఏదైనా గోధుమ పిండి అయినా నూనె రాసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని మీద కూడా 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అంటే కేక్ అన్నది బాగా వస్తుందండి, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు దీనిపైన టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. మా అబ్బాయి అయితే తినడు, నేను అందుకే వేస్తున్నాను. పంకిన్ సీడ్స్ కూడా వేసుకోండి. సరే కదా, ఇప్పుడు ఇవన్నీ వేసాక ఒకసారి ఇలాగా 3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇప్పుడైతే ప్యాన్ మూత తీయండి. ఇప్పుడు ప్యాన్ మూత తీసాక ఇందులో పెట్టేసుకోండి కేక్ మోల్డ్ని. అయ్యి టచ్ అవ్వకూడదండి, గ్యాప్ ఇచ్చుకొనే పెట్టుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి. ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఒక 35 to 40 మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. ఒకసారి మూత తీసి చూసారు కదండి, టూత్ పిక్తో చూడండి, ఏం అనుకుంటలేదు కదా. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఇందులో నుంచి తీసేసి కిందన పెట్టేసుకోండి సైడు. లేకపోతే బాగా హీట్ అయిపోతే కేక్ అన్నది టేస్ట్ బాగోదండి.
ఇప్పుడు ఈ కేక్ని ఒక 40 మినిట్స్ అయినా అలాగా పక్కన ఉంచేసుకోండి. కాస్త చల్లారాక డీమాల్ట్ చేద్దాం కేక్ని. ఇప్పుడు కేక్ని అయితే సైడ్ నుంచి ఇలాగా సైడ్స్ ఇలాగా రౌండ్గా చుట్టూ ఇలా చేయండి. అప్పుడు కేక్ అన్నది మనకి ఈజీగా వస్తుంది. కేక్ అయితే చల్లారాలండి. మీరైతే ఏదైనా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే కేక్ ఇవి ఉంటాయి కదండి, కేక్కి ఇలా కొట్టండి వేసి. చూశారు కదా, కేక్ అయితే వచ్చేసింది బటర్ పేపర్తో సహా ఇలాగా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఇలాగ చేతితో రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని ఇలాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోండి. మన ఇంట్లో చేసుకున్న కేక్స్ అయితే చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. చూశారు కదండి పీస్ అన్నది బాగా వచ్చిందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూశారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్ అనేది, మెత్తగానే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.